హలో హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే మా చెల్లి వాళ్ళ పాపది నామకరణం చేస్తున్నారన్నమాట. అందుకే ఈరోజు పాపకి రెడీ చేస్తున్నాం, డెకరేషన్ చేసి గుళ్ళోనే డెకరేషన్ చేస్తున్నాం అన్నమాట. చూసాను ఫ్రెండ్స్, పాప అల్లరి ఒకసారి ఎంత క్యూట్గా ఎంత ముద్దుగా అల్లరి చేస్తుందో. ఇక్కడ ఫోటో స్టూడియో వాళ్ళు తీస్తున్నారనమాట, ఫోటోలు తీస్తున్నారు. వాళ్ళ అమ్మ గాజులు వేయడం మర్చిపోయింది, అందుకే గాజులు వేసి రెడీ చేస్తుంది అనమాట పాపకి. చూసాను ఫ్రెండ్స్, ఇంకా బాల్సలకి టైం ఉందని మేము కొత్త ఫోటోగ్రాఫర్ని పిలిచి ఫోటోలు తీపిస్తున్నాం అనమాట. టైం ఉంది అని పాపకి అరటిపండు ఇస్తే అలా తినుకుంటూ ఒక పోజ్ ఇచ్చేసింది అనమాట. ఎంత క్యూట్గా ఎంత ముద్దుగా ఉందో చూసారా, చాలా బాగుంది కదా పాపకు మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. చూసేయండి పాప ఎంత క్యూట్గా ఉందో. సుమారు ఒక 4-5 డ్రెస్సుల్లో పాపకి ఫోటో అయితే తీపిచ్చానమాట. చూడండి, మీరే రాండి రాండి అని ఎంత బాగా మేము పిలుస్తుంటే మమ్మల్నే పిలుస్తుంది అనమాట. మేము ఇక్కడ నుంచి సైజ్ చేస్తుంటే పక్క చూపుల్లో చూస్తుంది అనమాట. అక్కడ చూస్తుంది, ఇక్కడ చూస్తుంది. ఇంక లాస్ట్కి అరటిపండు అంతా చేతులకు పోయి అంతా చేసుకుంటుందని పాపం స్టూడెంట్ని ఒక యాపిల్ పండు ఇచ్చారనమాట. యాపిల్కి అయితే ఆడుకొని ఉంటుంది, యాపిల్ పండు ఇచ్చాడని. చూడండి, దాన్ని వేస్తుంది, పడేస్తుంది, తీసుకోవడానికి ట్రై చేస్తుంది, కానీ చూడమంటే చూడదు. ఎంత ట్రై చేసినాను చూడండి, తను అల్లరి. కొందరు పిల్లలు అయితే కొంచెం మారం చేస్తారు, పాప అయితే చాలా బాగా ఆడుకుందనమాట. ఫోటోలు తీసేటప్పుడు మాత్రం ఏ అల్లరి చేయలేదన్నమాట. కానీ ఫోటోకి మాత్రము పోజ్ ఇవ్వడం లేదు. చూడండి, ఇప్పుడు మాత్రం చూస్తూ ఉంది. చూడండి, వాళ్ళ వేరే డ్రెస్ చేంజ్ చేసి మళ్ళీ ఒక ఫోటో తీపిస్తుంది అనమాట. ఇంకొక డ్రెస్సులో ఆ డ్రెస్ తీసేసి ఇంకొక డ్రెస్ వేసి ఇంకొక ఫోటో తీపిస్తుంది అనమాట. చూసేయండి. పాప అయితే ఇక్కడ వాళ్ళ అమ్మ నదులు ఒక్క క్షణం కూడా ఉండదు అన్నమాట. వేరే వాళ్ళు ఎవరు ఎత్తుకున్నా మారం చేస్తుంది అనమాట, ఏడుస్తూ. ఇంకా అందుకని వాళ్ళ పెద్దమ్మ పాపం అగరబత్తులది బాక్స్ ఇచ్చినా కూడా ఫోటో స్టూడియో అయితే ఇవ్వకండి, మళ్ళీ అదే కాలని మారం చేస్తుందని అంటే సరే దాన్ని తీసి పక్కకి వేసేసామన్నమాట. అంటే చాలా క్యూట్గా నవ్వుతూ బాగా స్మైల్ ఇచ్చిందనమాట. వాళ్ళ అమ్మ ఉంటే చాలు, మేము ఎవరైనా వెళ్తే ఎత్తుకోవడానికి ఏడుస్తుంది, చాలా మారం చేస్తుంది అనమాట. ఎందుకని ఇంక వాళ్ళ అమ్మతోనే వదిలేసారు. వాళ్ళ అమ్మ రెడీ చేసి ఇంక చూడండి, ఇప్పుడు మాత్రం పనుకొని యాపిల్కి అయితే ఇక్కడ చూడమంటే చూడదు, ఏదన్నా చేతికిస్తే దాని మీద ఫోకస్ పెట్టి ఆడుకుంటున్నాయి. వెనక్కి అందరూ ముందరకి అయితే పాప ఏమో వెనక్కి వెళ్తుంది అనమాట. చాలా బాగా ఫోటోగ్రఫర్ జరిగిందనమాట. ఇంక వాళ్ళ నాన్నలు అయితే పూజలో అయితే కూర్చొనేసినారనమాట బాలసాలకి. చూసాను ఫ్రెండ్స్.
ఇక్కడైతే పాప పేరైతే రాస్తున్నారనమాట బియ్యంలో. ఏం పేరు రాస్తారో మీరే గెస్ట్ చేయండి ఫ్రెండ్స్. పాప పేరైతే చాలా ముద్దుగానే పెట్టారనమాట, మంచి పేరు అనమాట. గురువారం రోజు సాయిబాబా పేరుతో వస్తుందన్నమాట. పాపకైతే అన్నప్రసాదం చేపిస్తున్నారనమాట. ఉంగరంతో అదే రైస్ అలా తినిపిస్తారు కదా, అది స్టార్ట్ చేపిస్తున్నారనమాట. చూసేయండి, ఉంగరంతో సహా తినడానికి చూస్తుందనమాట పాప అయితే. అందరూ అంటున్నారనమాట, ఉంగరం కూడా పెట్టేసావమ్మా అని భయపడేలా చెప్తున్నారనమాట. చూసుకో అని. పాపకైతే చాలా ముద్దుగా అయితే జరిగిందండి. ఇంకా వాళ్ళ నాన్న అయితే ఉంగరంతో ఇలా 3 సార్లు దిష్టి తీస్తున్నాడు అనమాట. బంగారం ఉంగరంతో 3 సార్లు తీయమంటే ఇలా 3 సార్లు తీస్తున్నాడు అనమాట. చూసాను, ఇంక వాళ్ళ మేనమామ చేతికి ఇచ్చేసి పేరు పెట్టమంటున్నారు అనమాట. పేరు ఏం పెడతారో చూసాను ఫ్రెండ్స్. మీరు కూడా ఏం పేరు పెడతారో చూసాం, మాకు కూడా తెలీదు పెట్టేంత వరకు. సాహిత్య పాప పేరైతే సాహిత్య అని పెట్టారు, మంచి పేరే కదా. ఈ పేరు కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని అయితే. పాపకైతే అందరూ ఆశీర్వదిస్తున్నారనమాట అక్షింతలు వేసి. చూసేయండి, వాళ్ళ మామ అయితే కళ్ళకి ఎక్కడ పడతాయని కళ్ళు మూసుకుంటున్నాడు అనమాట పాపవి. చేయడం పెట్టి చూడండి.